హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పీవీసీ ఆధార్ కార్డ్ని మీ ఇంటి అడ్రస్కి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ సింపుల్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం బయట కూడా ప్రింట్ చేయించుకోవచ్చు, కానీ మనకు బయట అయితే ఎక్కువ కాస్ట్ జరగడం జరుగుతుంది. మళ్ళీ మన షాపులు, ఇంటర్నెట్ షాపులు వెతుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా మీ ఇంటి అడ్రస్కి ఒక 10 to 15 డేస్లో మీ ఇంటి అడ్రస్కి ఎలా పోస్ట్లో ఇండియన్ గవర్నమెంట్ అందించే ఒక 50 రూపాయలతోటి, కేవలం ఒక 50 రూపాయలతోటి ఇండియన్ గవర్నమెంట్ అందించే ఒక ఒరిజినల్ పీవీసీ కార్డుని అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ సింపుల్ ప్రాసెస్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనం గూగుల్ ఓపెన్ చేసుకొని మై ఆధార్ లాగిన్ అని సెర్చ్ చేసుకొని ఇలా మనకు వచ్చిన వెబ్సైట్లో ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఆధార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ పైన స్క్రోల్ అప్ చేస్తే ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మన 12 డిజిట్ ఆధార్ కార్డుని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి. మనకు ఏదైతే ఆధార్ కార్డు పైన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి అనేది ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ అయితే మీరు దగ్గర ఉంచుకొని ఈ ప్రాసెస్ మాత్రం చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. అక్కడ మా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నేను ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్లు మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అనేది మనకు పైన చూపించడం జరుగుతుంది. అంటే మనకు ఓటీపీ సెండ్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా సెండ్ అయిపోయింది అన్నాడు. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది కొట్టేసిన తర్వాత ఇలా మనకు పేమెంట్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. ఈ పేమెంట్ ప్రాసెస్లో మీ దగ్గర ఎనీ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ఆప్షన్స్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలాగైనా మీరు మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవడానికి ఫోన్పే కింద ఫోన్పే యూఆర్ఎల్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి మన ఏదైతే ఫోన్పే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఫోన్పేకి ఒక రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ ద్వారా మనమైతే ఆ యొక్క 50 రూపీస్ని ఇలా రావడం జరుగుతుంది. రిక్వెస్ట్ 50 రూపీస్ అనేది పే అయిపోయింది. పేమెంట్ అయిపోగానే మనకు కింద ఒక క్యాప్చా అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత గో టు డాష్బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక పీవీసీ కార్డు ఆర్డర్ సక్సెస్ఫుల్గా అయిపోయిందని మనకు రిసిప్మెంట్ రావడం జరుగుతుంది. ఆ రిసిప్మెంట్లో మనకు ట్రాక్ ఐడి, రిసిప్మెంట్ నంబరు కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ఎక్కడ ఉంది మన పీవీసీ కార్డు, ఎప్పుడు డెలివరీ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక సక్సెస్ఫుల్ పీవీసీ కార్డ్ ఆర్డర్ అని ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది.
అందులో కూడా ట్రాక్ ఐడి ఉంటుంది. ఈ విధంగా మీరు పీవీసీ కార్డ్ అనేది ఆర్డర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ ఫర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మీ సపోర్ట్ చేయడం వల్ల నేను మరి ఇంకెన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే.